రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అదే విషయం సీఎం రేవంత్ నివేదికల గణాంకాలతో వెల్లడిస్తుంటే రామచంద్రరావు వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు పదవులు కాపాడుకునేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల వద్ద చేతులు కట్టుకుని నిలబడి గులాంగిరి చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారు తప్ప రైతుల ప్రయోజనం కోసం ఏనాడూ పనిచేయడం లేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డిపైన నోటికొచ్చినట్లు బీజేపీ నేతలు విమర్శలు చేయడం కాదన్నారు. ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ప్రాజెక్టులు జాతీయ హోదా తెచ్చేవాళ్లే నిర్మించాలన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేవంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేసేటువంటి అంశంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రామచంద్రరావు గారు అసలు గులాంగిరి అనేటువంటి పదానికి నిర్వచనం నరేంద్ర మోదీ గారి దగ్గర చేతులు కట్టుకుని ఆమడు దూరం నిలబడి మీ బీజేపీ శ్రేణులకే ఆ గులాంగిరి అనే పదం వర్తిస్తుందని మాట అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మీ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి రైతుల ధాన్యాన్ని మొత్తం కొనిపించలేని వాళ్ళు మీరు మా గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని మేము అడుగుతా ఉన్నాం. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి ఏటీఎం రేవంత్ రెడ్డి గారికి అనే మాట నోటికొచ్చినట్టు మాట్లాడే మాటల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకొని వచ్చి మీరే నిర్మించండి.